గురువే జ్ఞానం రూపుమాపు ఆదిత్యుడు గురువు, జ్ఞానాన్ని ప్రసరించు తొలి కిరణం గురువు. అజ్ఞానం రూపుమాపు ఆదిత్యుడు గురువు, జ్ఞానాన్ని ప్రసరించు తొలి కిరణం గురువు. నామరూపములు ఉన్న దేవదూత గురువు, నామరూపములు ఉన్న దేవదూత గురువు. విశ్వమంత నా హృదిలో నాటినదే గురువు, విశ్వమంత నా హృదిలో నాటినదే గురువు. గురువే దైవం, గురువే సత్యం, గురువే గమ్యం, గురువే సర్వం. రక్త శుక్ల ప్రభామిశ్రం అశక్యం త్రైపురం మహః. గురు గుశబ్దస్తు అంధకార స్యాత్, ఋషబ్దః తన్నివర్తకః. అంటే గుమ్ అంటే చీకటి అంటారు, అరవంలో గుమ్మిరిట్ అంటారు. ఆ చీకటిని తొలగించేవారు గురువుగారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వారిలో మహేశ్వరుడు సంహారమూర్తి అంటారు. సంహారమూర్తి అంటే కాల సంహారమూర్తి అని చెప్తారు. మృత్యుంజయుడుగా ఆయన్ని చెప్తారు. అంటే అనిత్యమైన అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించి నిత్యమైన జ్ఞానాన్ని, శాశ్వతమైన ఐశ్వర్యం జ్ఞానము, దాన్ని ప్రసాదించేవారు మహేశ్వరుడు. జ్ఞానమిచ్చేన్ మహేశ్వరాత్, శ్రియమిచ్చేత్ హుతాశనాత్, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యం కోసం సూర్య నమస్కారాలు చేస్తారు. మిత్రాయ నమః, రవయే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, అర్కాయ నమః, భాస్కరాయ నమః. అలా సూర్య నమస్కారాలు చేస్తారు. వేదంలో సౌరం అని ఒక భాగం ఉంటుంది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అన్నిట్లో కూడా ఈ సౌర మంత్రాలని ఉంటాయి. ఛాయా స్వర్చలాంబా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః అని చెప్పి నమస్కారాలన్నీ చేసి ఆ సూర్య ఉపాసన చేస్తారు. ఈ సంధ్యావందనం ఆచరించేటప్పుడు కూడా ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయవపుర్ధృత శంఖచక్ర అని చెప్పి ఆ సూర్యుల్లో సూర్యనారాయణ స్వామిని ధ్యానం చేస్తారు. అలా ఈ ఆరోగ్యం కోసరం సూర్యుడు, ఐశ్వర్యం కోసరం అగ్ని భగవంతుడు. అందుకే మన దేశంలో హోమాలు చేసే అలవాటు, యజ్ఞయాగాలు చేసే అలవాటు చాలా వచ్చినాయి. యజ్ఞయాగాలు చేస్తే ఇంకా ఐశ్వర్య ప్రాప్తి, అన్ని విధాల ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే డబ్బు మాత్రమే కాదు, మంచి స్నేహితుడు, మంచి కుటుంబము, మంచి పర్యావరణము, మంచి విద్య అన్నీ కూడా ఐశ్వర్యమే, అష్టైశ్వర్యం. అలా అది శ్రియమిచ్చేత్ హుతాశనాత్, జ్ఞానమిచ్చేన్ మహేశ్వరాత్. గురువుగారు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆ భగవంతుడు కూడా గురు స్వరూపంలో ఉంటారు. కంచి కామాక్షం వారు కూడా గురు స్వరూపంలో ఉండి జ్ఞానాన్ని ప్రసాదించేదిగా మనకు ఐతిహ్యం. దేశిక రూపేణ దర్శిత అభ్యుదయం. దేశిక అంటే గురువుగారు. ఈ తోటకాష్టకంలో మన వాళ్ళు పద్యం చదువుతారు. విదితాన మయా విశదైక కళా నచకించన కాంచనమస్తి గురో ధృతమేవ విధేహి కృపాం సహజాం భవశంకర దేశికమే శరణం అని చెప్పి దేశిక అంటారు. దేశిక అంటే ఆయన నిర్దేశించేవారు, దిశానిర్దేశం చేసేవారు. గురువే దైవం, గురువే సత్యం, గురువే గమ్యం, గురువే సర్వం. స్వామి, ఈ రోజున
మహాస్వామివారు స్వామివారే పిలిపించుకుని కర్నూలు శ్రీవారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి శ్రీవారిని కలిశారు. ఆ కలిసినప్పుడు స్వామివారి అనుభూతులు, వారు కలిసిన మొట్టమొదట సమాగమం, దాని గురించి కొన్ని విషయాలు తమ దగ్గర తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాం. అంటే మన జయేంద్ర సరస్వతి స్వామివారు పెద్ద స్వామివారి దగ్గరికి పంపించారు. శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పీఠ పూజ ఇవన్నీ చేయటానికి మీ అనుగ్రహాలు, ఆశీర్వచనాలు అందించాలి అని చెప్పి పెద్ద స్వామివారితో ఇలా విన్నపం ఇలా చేయాలి అని చెప్పి అప్పటికి పంపించారు. అప్పట్లో రాయచూరు వెళ్ళాము. రాయచూరు నుంచి అక్కడికి స్వామివారు మహబూబ్ నగర్లో ఉన్నారంటే అక్కడికి వెళ్ళాము. వెళ్తే తర్వాత ఇక్కడే ఉన్నారు నిన్న, తర్వాత ఇంకొక చోటుకి వెళ్ళారని ఆ చోటికి పంపించారు. అక్కడ ఒక అంకోల వృక్షం, ఈ అంకోల చెట్టు కింద కూర్చున్నారు పెద్ద స్వామివారు. ఈ అంకోల వృక్షం గురించి శంకరాచార్యులు ఏమి స్తుతి చేశారో మీకు తెలుసు. అది అంకోలం నిజబీజ సంతతి అయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథాతథా పశుపతే పాదారవిందద్వయం అని చెప్పి భక్తికి ఉదాహరణ కింద ఇలా అంకోల చెట్లు ఆ విత్తనాలు కింద పడి మళ్ళా ఆ చెట్టుకు చేరుకుంటాయి అని చెప్పి ఎలా తీగలు చెట్టుతో అలా కలిసి ఉంటాయి అని దాన్ని అలా భక్తి అనేది చాలా ముఖ్యమని, సాలోక్యం, సామీప్యం, సాయుధ్యం ఇలాంటి భక్తి పరంపర గురించి చెప్తారు. అలాంటి చోట్ల స్వామివారు అక్కడ ఉన్నారు, దర్శనమిచ్చినారు. ఎవరు ఏమి అదన్నీ అడిగారు. అప్పుడు పీఠం తరఫున ఎవరైతే మన సేవలో ఉన్నారో ఆయన కూడా ఒక ఆయన్ని పంపించారు, జైన్ సరస్వతి స్వామివారు. తర్వాత స్వామివారి మాట తీరు, అది దాంట్లో సాహిత్యము ఉంటుంది, దాంట్లో అలంకారము ఉంటుంది, పరిమితి ఉంటుంది, అపరిమితమైన నైపుణ్యము ఉంటుంది దాంట్లో. అంటే నువ్వు ఇంకా ముగ్గురు స్వామిని చూసుకోబోతున్నావు, సేవ చేయబోతున్నావు అని ఆయనకి చెప్పారు స్వామి. అంటే ఏ ఉద్దేశం కోసం జైన్ సరస్వతి స్వామివారు అట్లా పెద్ద స్వామివారి దగ్గరికి పంపించారో ఆ విషయాన్ని పెద్ద స్వామివారు దార్ఢ్యం, అంగీకారము, దార్ఢ్యము, ఆశీర్వచనము, ఆలోచన అంటే ఇది నిర్ణయం, దాన్ని అలా తెలిపారు. స్వామి మీరు కంచికి రావాలి, మీరే పాఠం చెప్పాలి అని వారితో విజ్ఞాపనం చేసుకున్నాం. అక్కడ మార్గదర్శనం మీరే చేయాలి అదని అప్పుడు ఆశీర్వచనం ఇచ్చారు. తర్వాత వారు ఆ పాదయాత్రలోనే ఆ డీచ్పల్లి అక్కడికి బీచ్ వచ్చారు, ఆంజనేయ స్వామి గుడికి వచ్చారు. తర్వాత సందేశం పంపించారు. అప్పట్లో కంచిలో 29/5/1983 అప్పుడే పెద్ద స్వామివారి జయంతి ఉత్సవం కూడా అప్పట్లోనే జరిగింది. జరిగితే ఆ సందర్భంగానే ఈ ఆశ్రమ దీక్ష ఇచ్చారు. అప్పుడు వెంటనే పెద్ద స్వామివారు కర్నూలుకి రమ్మని చెప్తున్నారు. సరే వెంటనే అక్కడ శివస్థానం నుంచి బయలుదేరి గ్రామంగా నడిచి వెళ్ళి అప్పట్లో ఉవేరి సత్రము, అరకోణము, తిరుత్తని ఇదంతా రేణిగుంట అదంతా వచ్చినప్పుడు అప్పట్లో స్వామివారు వాడిన పల్లకిని పంపించారు. అంటే స్వామివారు పెద్ద స్వామివారు యాత్ర చేసిన కాలంలో నడుస్తారు, దీంట్లో పల్లకి ఉంటారు. ఈ ఈ లౌకిక వాహనాల్లో వారు ఉపయోగించలేదు. అప్పటికే కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఆ పల్లకి సేవ చేసేవాళ్ళు దాన్ని.
ఆ పాత రోజుల్లో ఆ పల్లకి మోసేవాళ్ళు వాళ్ళు గొగో 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 అలా ఏదో మాటలు చెప్పుకుని వస్తారు వాళ్ళు. స్వామివారు అది చూసి విని వాళ్ళకి శ్రమ ఉండకూడదు, భగవన్నామ చెప్పే అవకాశం కూడా వాళ్ళకి ఇప్పించాలి అని స్వామివారే చిన్న చిన్న మొక్కలు, అది అంటే ధర్మానికి మొక్కలు నాటారు, భక్తి ప్రచారానికి కూడా చిన్న చిన్న మొక్కలు, నామ సంకీర్తనం స్వామివారు తయారు చేసి రామ రామయ్య రామ రామయ్య రాహే రాహేవా రాహే రాహేవా కంచి కామాక్షి కంచి కామాక్షి మధురై మీనాక్షి మధురై మీనాక్షి కాశీ విశలాక్షి కాశీ విశలాక్షి తిల్లై నటరాజ తిల్లై నటరాజ అంటే చిదంబరం, అది కడయూర్ అమృతలింగం, కడయూర్ అమృతలింగం అంటే షష్ఠి పూర్తి, శతాభిషేకం, ఇవన్నీ అమృత మృత్యుంజయేశ్వర స్వామి అభిరామి అమ్మవారు. అక్కడ వెళ్ళి మన వాళ్ళు అన్నీ కలశ పూజ అన్నీ చేస్తారు, అభిషేకాలు చేయించుకుంటారు. దాన్ని కడయూర్ అమృతలింగం ఇలాంటి మాటలు పెట్టి భగవన్నామ చెప్పించి అలా ప్రోత్సహించారు. వాళ్ళందరినీ కూడా తెప్పించి అంటే శీఘ్రంగా రావాలి, అది కర్నూలు చేరుకోవాలి, సమయం తక్కువ ఉండేది. అప్పుడు ఒకరోజు ముందు రమ్మని చెప్పేశారు. అంటే అప్పట్లోనే చీకటి మధ్యలో అది కొండల ప్రదేశము, కడప కర్నూలు, అక్కడికి వెళ్తుంటాము. మాతో ఎవరిని పంపించినారంటే ఒక 10-15 మంది పెద్ద వయసు వాళ్ళని, ఎవరు చాలా సేవ అన్నీ చేశారో వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, అంటే మంచి స్తోమత కలిగిన వాళ్ళు, పెద్ద ఇంజనీర్లు, అట్లా 10-15 మందిని స్వామివారు సెలెక్ట్ చేసి ఎన్నికించి వాళ్ళు తోడుగా రావాలి అని చెప్పి రైతులు అలా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నడిచి వస్తారు, విష్ణు సహస్రనామం చెప్పుకొని ఆసక్తి కలిగిన వాళ్ళని పంపించారు. వస్తే ప్రదోషం రోజు త్రయోదశి, ఆ రోజే స్వామివారు దర్శనానికి సెలవిచ్చారు. అందుకని ఒకరోజు ముందే రమ్మన్నారు. అంటే వెళ్ళాము. అప్పటికే ప్రదోష పూజ ముగించి గుడిసాది, ఆ గుడిసె నుంచి బయట పర్ణశాల నుంచి స్వామివారు బయటికి వచ్చి ఆ పల్లకిలో వచ్చేదాన్ని కూడా చూసి లోపలికి వెళ్ళి కూర్చున్నారట. అంటే మన వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు దిగేది ఏం వద్దు, అలాగే రమ్మన్నారు స్వామి అన్నారు. అంటే స్వామివారితో ఈ దీక్ష తర్వాత మొదటిసారిగా కలుస్తున్నాము, ఎలా మాటలు మొదలుపెట్టాలి, మనం ఎలా మాటలు మొదలుపెట్టాలని దానికోసమే కొన్ని రోజుల ముందు నుంచి మన వాళ్ళతో అంతా సంప్రదింపు పెట్టుకుని కొన్ని శ్లోకాలు రాయటం అయింది. అది శృతి స్మృతి పురాణోక్త ధర్మ మార్గ రథం గురుం భక్తానాం హితవక్తారం నమస్సే చిత్తశుద్ధయే వినయేన ప్రార్థయే అహం విద్యాం బోధయ మే గురో మార్గమన్యం నజానేహం భవంతం శరణం గతః అని చెప్పి ఏదైతే మహబూబ్ నగర్లో విన్నపం చేసుకున్నామో అది శ్లోక రూపంలో వినయేన ప్రార్థయేహం విద్యాం బోధయ మే గురో మార్గమన్యం నజానే అహం భవంతం శరణంగత అని చెప్పి ఆ ప్రదోష పూజ పూర్తయిన తర్వాత అప్పుడు గులామీది రోజా మాల ఒకటి తీసుకువెళ్ళి ఈ శ్లోకాలు చదివితే తర్వాత స్వామివారు అక్కడే ఉండటానికి ఆదేశించారు. అప్పుడు కర్నూలులో ఉన్నాము. కొన్ని రోజుల తర్వాత ఆంధ్రదేశ పర్యటన చేసుకుని మన జయంతి సరస్వతి స్వామివారు కర్నూలుకి వచ్చారు. వచ్చినప్పుడు ఈ పీఠ పరివారం అందరూ ముందు వచ్చేసారు. దాంట్లో శంకరాచార్య పాదుక కూడా వచ్చింది. పెద్ద స్వామివారు కాసేపు ముందే వచ్చి కూర్చున్నారు అక్కడ. ఆ శంకరాచార్యులు పాదుకలు అప్పట్లో వెండి కవచంతో ఉండేది. దాని దగ్గరికి తీసుకొచ్చి వారి చేతితోనే ఆ కవచాన్ని తీశారు. తీస్తే లోపల చూపించారు. ఆ కవచం చూపించి ఈ దంతంలో ఉన్నది ఈ పాదుకలు ఆది శంకరాచార్యులు
వాడిన పాదుకలు అని చెప్పి ఇది కంచిపీఠంలో చాలా ముఖ్యమైనది అని. అంటే మనం వీరి పాదుకల్ని మనం సేవించుకున్నప్పుడు ఆదిశంకర భగవత్పాదాచార్య పాదుకల్ని మనకి వీరు పరిచయం చేసి ఆ పాదుకారాధనాన్ని మనకి ప్రోత్సహించారు. అది అలా చేస్తే అప్పుడు దాని వెంటనే దాని స్వామివారు బంగారు కవచం చేయాలని చెప్పి ఆ కర్నూలు చాతుర్మాస కాలంలోనే అది ఆ పని కూడా పూర్తయింది. అలా భక్తి అనేది పాదుకతో ప్రారంభమవుతుంది అని గురుపాదుక స్మరణంతో ఆ కర్నూలులో ఈ కార్యక్రమాలు మొదలైనాయి. ఆ రోజు వ్యాసపూజ గురు పూర్ణిమ రోజు అందరూ స్వాములవారు కూడా ఈ హంద్రీ నదిలో స్నానం చేశారు. అంటే దానికి 15 రోజుల ముందు నీళ్లు లేవు. స్వామివారి అనుగ్రహం, వారి యొక్క తపశ్శక్తి అలా మంచి నీళ్ళు వచ్చింది. ఆ నీళ్ళలో అక్కడ వేలాది మంది ఆ గురు పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ రోజు అక్కడ స్నానం చేసి స్వామివారితో అక్కడి నుంచి స్వామివారు ఊరేగింపుగా చంద్రమౌళీశ్వర స్వామి సన్నిధికి వచ్చి అక్కడి నుంచి సాలగ్రామం వారి చేతిలో పెట్టుకొని ఊరేగింపు వర్షం ఆ గుడిసెలో వేలాది మంది అంత కంచిపీఠ చరిత్రలో అంత ఎక్కువ సంఖ్యలో అప్పుడు ఈ చాతుర్మాస వ్రత దీక్ష గురు పూర్ణిమ పూజని సందర్శనం చేసుకున్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. స్వామి, మీరు పరమాచార్యుల వారి గురించి చెప్పారు. వారికి ముందుగా జయేంద్ర స్వామి వారి గురించి చెప్పారు. వారి గురించి కూడా చెప్తే మాకందరికీ ఆనందంగా ఉంటుంది అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. శ్రీవారి గురించి శ్రీవారు చెప్తే ఆ విశేషాలు తెలిస్తే మాకు ఆనందంగా ఉంటుంది. ఈ సొరటపల్లి పక్కన ఒక గ్రామానికి మన జయ సరస్వతి స్వామి వారు ఇచ్చేశారు. ఒక పూట ఉదయం అప్పుడు అక్కడ ఉన్నవారు, ఇంట్లో ఉన్నవారు వారు మాట్లాడుకున్నారు. శంకరాచార్య స్వామి వారు వస్తున్నారు, పక్కనే గ్రామానికి చెరువు పక్కనే నడిచి వస్తున్నారు. ఆయన నడిచి వస్తున్న వేగం, అక్కడ ఉండే యువత కూడా నడవలేకపోతున్నారు. అలా ఈ స్వామి, కంచి స్వామి నడిచి వస్తున్నారు, పక్కన ఊరికి వచ్చేసారన్నారు. అంటే ఆ పక్కన ఊరు మనకు తెలిసిన ఊరే. అక్కడికి మనం నడిచి వెళ్ళి సంస్కృతం చదువుకునేది అలవాటు. సరే, తెలిసిన ఊరే కదా, తెలిసిన వాళ్ళు ఇల్లే కదా అని వెళ్ళాము. వెళ్తే తెలిసిన ఇల్లైనా తెలిసిన చోటైనా ఇక్కడ రావటానికి కుదరలేదు. ఇక్కడే చూడండి అలాంటిది సంభ్రమం దాన్ని. అంటే చూస్తే ఒకవైపు పుస్తక అంగళ్ళు ఉన్నాయి, ఇంకొక వైపు ఆవులు, ఇలాంటి పరివారము అన్నీ. ఆ దృశ్యం మారింది. మారితే తర్వాత స్వామివారు ఎక్కడున్నారో తెలియదు. తర్వాత తిన్నెలో వచ్చి కూర్చున్నారు. దూరం నుంచే దర్శనం చేశాము. రామనామం రాసిస్తే స్వామివారు ప్రసాదాలు ఇస్తారు, వెండి కాసు ఇస్తారు, కుంకుమ ఇస్తారు, అలాంటిది ఏదో చెప్పారు. అంటే తిన్నలో కూర్చున్నారు, అంతా దర్శనం అంతా ఇచ్చారు. తర్వాత ఊరేగింపు చేశారు, ఆ ఊరిలో శోభాయాత్ర చేశారు. అప్పట్లో స్వామివారిని అక్కడిని దర్శనం చేసుకున్నాం. అప్పుడు ఈ పుస్తక అంగడి అక్కడ కూడా పోయినాం. అంతా అక్కడ స్వామివారి దీంట్లో ఆదిశంకరాచార్య చరిత్ర పుస్తకం ఉండేది, చిత్రపటాలన్నీ. దాంట్లో ఇప్పుడు కూడా ఏం గుర్తుకొస్తుందంటే హస్తామరి, పద్మపాదాచార్య, తర్వాత ఈ అహోబిలంలో ఈ శంకరాచార్యులు తపస్సు చేయటం, ఈ కాపాలికులు రావటం, తర్వాత నరసింహస్వామి అనుగ్రహం చేయటం. అంటే అప్పట్లో అది ఆ పటం ఆశ్చర్యంగా ఉండేది, భయంగా కూడా ఉండేది ఆ చిన్న వయసులో. అది చెప్తూ ఉంటారు కదా శంకరాచార్యులు, మనకి గురువు గారు దాన్ని చెప్తూ ఉంటారు. సరే, అప్పటి నుంచి శంకరాచార్యులు చూడాలి అని ఉండేది. తర్వాత వేదం చదవటం మొదలుపెట్టిన తర్వాత దాని ముందు కూడా కంచిలో ఒకసారి కలిసాం. కంచి మఠంలో అక్కడ ఎవరైతే మనకి వేదం నేర్పించినారో వారు వేదం
చదువుతున్న వారందరినీ కూడా తీసుకుపోయినారు. అప్పుడు ఎంతమంది వేదం చదువుతున్నారని అడిగారు. అప్పుడు మనల్ని కూడా గుర్తుపెట్టుకుని చెప్పారో లేదో తెలీదు. అంటే 11, 12 అలా చెప్పారు నెంబరు. అంటే ఉపనిషత్ కథల్లో చెప్తూ ఉంటారు కదా, దశమస్తమసి అలా అలా ఏదో 11, 12 అన్నారు. అది అంటే అప్పుడు జయంత సరస్వతి స్వామివారు సురేశ్వరాచార్య సన్నిధి ముందు అక్కడ ఏకాదశ రుద్ర ద్వాదశాదిత్యా అన్నారు. ఒక మాట గుర్తుంది, అది ఏకాదశ రుద్రాహ ద్వాదశాదిత్యా అన్నారు. 11 అయినా సరే 12 అయినా సరే రెండు మంచిదే అని వారు చెప్పారు. అందుకని తర్వాత గుజరాత్లో ఒక ఊంఝా అని ఒక ఊరిలో యాత్రలో ఉన్నారు. ఇక్కడి నుంచి బాంబే శంకర మఠం వెళ్ళాము. అక్కడి నుంచి స్వామివారు ఫలానా ఊరిలో ఉన్నారన్నారు. ఆ ఊరికి వెళ్తే విశ్వనగర్ అని ఒక ఊరు. మన దేశంలో భాష తెలియకపోయినా వేర్వేరు ప్రాంతం వాళ్ళైనా ధర్మాన్ని ఆచారాన్ని ఎలా గౌరవిస్తారు ఈ భారతీయ ప్రజలు అనే విషయం అప్పుడు ఈ అవగాహన మనకు కలిగింది. ఉదయం స్వామివారు వచ్చారు. అప్పుడు ఏనుగు కూడా వచ్చేది. స్వామివారు పీఠ పూజ ప్రారంభించారు. అంటే అప్పట్లో సంస్కృతంలో గో ఆహార అని చెప్పారు. అంటే కూరగాయలు ఇది మిగిలినవి ఏమి ఉంటాయో అలాంటి గో ఆహారము అది పట్టుకొచ్చి పెట్టండి అని ఆదేశించారు. అంటే స్వామివారు పూజ ఆ పీఠ పూజ సందర్భంలో కూడా ఆ గో సంరక్షణ విషయంలో ఆ గోపూజ విషయంలో వారి యొక్క ఆసక్తి ఆదరణ ఇదన్నీ కూడా ఆప్యాయత ఇదన్నీ కూడా ఆచారము చెప్పి గో ఆహార అదే చెప్పారు. చెప్తే మరి ఇక్కడ ఈ శిష్యులు తీసుకొచ్చి ఆవుకు అన్నీ పెట్టారు. దాన్ని తర్వాత నవరాత్రి పూజ మొదలుపెట్టారు పక్కన ఊర్లో. ఆ నవరాత్రి పూజ చేయాలంటే అక్కడ ఎవరో పెద్ద పండితులు మాతో వచ్చినారు. అంటే చూసాం ఈ దేశంలో ఈ ధర్మము ఆచారాలు దానికి ఈ ఆర్థిక వ్యవహారాల కన్నా దీనికి ప్రాముఖ్యత ఉందనే విషయం కూడా అప్పుడు ఒక అవగాహన కలిగింది. అంటే సోమవారం ఎలా మీరు చెప్తారో చేసేస్తారు వాళ్ళు. ఆ ఊరికి వెళ్ళాం. ఆ ఊరికి వెళ్ళగానే తామ్ర కలశంలో అక్కడ ఆడవాళ్ళందరూ కూడా గుజరాతీ ఆడవాళ్ళందరూ కూడా శోభాయాత్ర పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సోమవారం ఉదయం వచ్చారు. అంటే అక్కడ వెళ్ళటానికి అప్పట్లో ఇంత వసతులు లేవు. ఇలా వసతుల్ని వాడే సమయం కూడా కాదు అప్పట్లో. అప్పుడు ఏనుగా లారీ వెళ్ళింది. ఒక మెట్ల ప్రదేశంలో వెళ్ళింది. అక్కడ ఏనుగా ఆ లారీలో ఎక్కింది. ఆ లారీలోనే ముందు కూర్చోబెట్టారు. దీంట్లో మనం గజ దర్శనం ఇక్కడి నుంచి వెనకాల చూస్తూ ఏనుగుని చూస్తూ ముందు ఆ లారీలో వెళ్ళి ఆ ఊరికి చేరుకున్నాం. ఉదయం స్వామివారు వచ్చారు. అప్పుడు పూజ హోమం, అంటే హోమంలో సహకారం అప్పట్లో చేసేది. ఉపద్రష్ట అంటారు దానికి. అది అలా దానికంటే కలశం అన్నీ ఉంటాయి. నిత్యము ద్రాక్ష, అరటిపండు, తమలపాకు ఇవన్నీ ఈ కలశాలు అన్నింటికి నైవేద్యం చేస్తారు. దానికంతా సహకారం చేయాలి. అలాంటిది ప్రవచనాలు వారు మొదలుపెట్టినప్పుడు ఒక్కొక్క వేదం నుంచి కూడా అప్పట్లో అక్కడికి విచ్చేసిన విద్యార్థుల చేత చెప్పించారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. అప్పట్లో ఈ ఋగ్వేదం నుంచి కొన్ని మంత్రాలు, పవమాన సూక్తాలు, స్వాదిష్టయ మదిష్టయ పవస్వసో మధారాయ ఇంద్రాయ పాత వే సుత అలాంటి మంత్రాలు ఏముంటాయో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మన చేత ఆ వేదికలోనే కూర్చోబెట్టి అది చెప్పిన తర్వాత యజుర్వేదం, సామవేదం చెప్పిన తర్వాత జయంత సరస్వతి స్వామివారు వారి ప్రసంగం మొదలు పెడతారు. అట్లా స్వామివారితో ఒక సన్నిహితమైన సంబంధం అలా మొదలైంది. అలా వస్తే తర్వాత వారు ప్రవచనంలో చివరిలో శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అని చెప్పి
నామ సంకీర్తన వారందరికీ కూడా సమాజానికి ఉపదేశం చేసి అందరి చేత చెప్పించేవారు. తర్వాత సాతారా అని మహారాష్ట్రలో ఇద్దరు స్వాముల వారు ఉన్నారు. అక్కడ రైల్వే స్టేషన్ నుంచి చాలా దూరం మిట్టాన్ని నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్తే అక్కడ ఒక కొండలో చిన్న కోన, అక్కడి నుంచే చంద్రమౌళీశ్వర స్వామి అభిషేకానికి తీర్థం వాడుతారు. ఆ కోనలో స్నానం అంతా చేసి స్వామివారు ఉన్న చోటుకు వెళ్ళి, అంటే స్వామివారు పెద్ద స్వామివారిని అప్పుడు అంటే మనకు వివరం తెలిసి అప్పుడు దర్శనం చేసుకుంటున్నాము. ముందు వెళ్ళి ఉంటామేమో దానికి. అప్పుడు స్వామివారు అంత అది సింపుల్, అంత నిరాడంబరంగా ప్రశాంతంగా కూర్చుని శాస్త్రార్థం కాశీ నుంచి పూనా నుంచి ఇంకా పెద్ద పెద్ద పండితులందరూ వచ్చారు. ఈ తర్కం, మీమాంస, వ్యాకరణం, వేదాంత సభని అక్కడ నడిపిస్తూ వారికి స్వామివారి మధ్యలో శాస్త్రార్థం చేయటం అవన్నీ. మన జయంత సరస్వతి స్వామివారు ఒకరోజు ప్రవచనం చేస్తున్నారు అక్కడ సాతారాలో. వెంటనే ప్రవచనం ఆపేశారు. అంటే ప్రవచనంలో మనం కూడా కూర్చున్నాం అక్కడ. అంటే ఏమంటే విషయం తర్వాత తెలిసింది, పెద్ద స్వామివారు అక్కడ ఉన్నారు, రమ్మని చెప్తున్నారు అని. అలా వారిద్దరు కూడా బాగా ఊరేగింపులో వచ్చేవారు. అలా ఇద్దరు స్వామివారితో అలా సాతారాలో అలా పరిచయం అంతా అయింది. అలా జయంత సరస్వతి స్వామివారు ఉత్సాహమూర్తి, ఉత్సవమూర్తి, ఉపకారమూర్తి. ఉత్సాహం అంటే చిరునవ్వు, అది ఉత్సవం అంటే ఆయన కంచిలో ఉన్న రోజులు తక్కువ, ఎప్పుడు యాత్ర, అది పాదయాత్ర కావచ్చు. ఉపకారం ఏదో ఇస్తూ ఉంటారు, ఏదో ఒకటి, డబ్బు కానీ బట్టలు కానీ ప్రజలకి, పేదవాళ్ళకి, పండితులకి అందరికీ కూడా సహకరించటం అనే విషయంలో ఉపకారం. అలా వారితో పరిచయం అనేది అలా గ్రామం నుంచి గుజరాత్ నుంచి సాతారా, అలా అంటే నవరాత్రి సందర్భంలో మన జయేంద్ర సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్తాము. వైశాఖ మాసం శంకర జయంతి సందర్భంగా పెద్ద స్వామివారి దర్శనం. అలా తర్వాత గుల్బర్గా అనే ఊర్లో కూడా పెద్ద స్వామివారిని దర్శనం చేసుకున్నాము. అప్పుడే మాట్లాడటం అనేది అయింది. తర్వాత అక్కడ సేవా కార్యక్రమాలు చేయటం. విజయదశమి రోజులో ఒక శంకుస్థాపనం చేశారు విద్యాలయానికి, కేరళ దేశంలో మాణిక్య మంగళం అని ఒక ఊరు కాలడీ పక్కన. అప్పుడు ఒకరోజు శిష్యులందరూ కూడా వారి శిష్యులు వచ్చినప్పుడు మనం ఆ రోజు మనకి అభిప్రాయం ఉండేది. అక్కడ వెంటనే ఆ శిష్యులు రావటంలో కొంచెం సమయం అయింది. అప్పుడు విభూతి, కుంకుమ, అక్షింతలు, ఈ ప్రసాద గిన్నె అంటారు, అది పట్టుకున్నాం. అలా పరిచయంలో ఈ కంచిపీఠ పరిచయం, సత్సంగం అనేది మంచి కార్యక్రమాలు, కుంభాభిషేకాలు సందర్శించటం, హోమాలు సందర్శించటం, సత్సంగం వినటం, అలా ఉంటే ఏదో మంచి అవకాశాలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా భగవద్ అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం అనేది అలా సత్సంగం ద్వారా వస్తుంది. అలా జయంత సరస్వతి స్వామి వారితో మనకు వచ్చిన అనుబంధం ఇది. గురువే దైవం గురువే సత్యం గురువే గమ్యం గురువే సర్వం. ఈ ఆషాఢ పూర్ణిమ రోజు అలా మంచి గురువు గారిని మనం సేవించుకుని తద్వారా సుఖశాంతి, సంతోషము, సంతృప్తి అన్నీ కలిగి అందరూ కూడా గురుమూర్తే త్వాన్ నమామి కామాక్షి అని ఆ అమ్మవారిని పూజిస్తాము. హర హర శంకర, జయ జయ శంకర, ఓం నమో వెంకటేశాయ. ఓం నమో